మనం తిన్న లిచీ ఫ్రూట్లో నుంచి సీడ్స్ తీసి దాంట్లో నుంచి ప్లాంట్స్ పెంచితే వేరే లెవెల్ ఉంటుంది కదా. ఐ బీన్ సీయింగ్ యువర్ కమెంట్స్ గైస్, చాలా మంది కమెంట్ చేసిరు అక్క లిచీ ప్లాంట్ పెంచు అని చెప్పేసి. కానీ మీరు అందరూ ఆఫ్ సీజన్లో అడిగిరు, ఆఫ్ సీజన్లో మనకి ఫ్రెష్ లిచీ దొరకవు. అట్లా అని ఆన్లైన్లో సీడ్స్తో పెంచాలంటే దట్ ఈస్ నాట్ అవర్ టైప్. మనకేముంది, మనం తిన్న దాంట్లో నుంచే కావాలి ప్లాంట్స్ అంతే. సో అందుకనే నేను ఐ బీన్ వెయిటింగ్ అనమాట. మీ అందరి కమెంట్స్ చూస్తున్నా కానీ ఇవేమో దొరకలేవు నాకు. కానీ లక్కీగా మొన్న ఎడుకో పోతున్నప్పుడు రోడ్ మీద కనిపించినాయి. ఇదైతే ఇట్ ఇస్ సీజన్ అండ్ ఏడ పడితే ఆడ అమ్ముతున్నారు గైస్ రోడ్ల మీద. అండ్ ఈ ఐస్ క్రీమ్ మీరు ఎప్పుడైనా తిన్నారా? లిచీ ఐస్ క్రీమ్ తినకపోతే మాత్రం యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. నా ఫేవరెట్, క్రేజీగా ఉంటుంది టేస్ట్ అయితే. సో అవన్నీ ఫ్రూట్స్ మంచిగా తిన్నాము. తినేసిన తర్వాత ఈ సీడ్స్ అన్ని మంచిగా వాష్ చేయాలి గైస్. వాష్ చేసి ఎండలో పెట్టినా. బట్ బిఫోర్ దట్ మనకు పాట్ కావాలి కదా. ఇదేమో లాస్ట్ సమ్మర్లో మేము కర్డ్ తోడు పెట్టుకొని కొనుక్కున్న పాట్ అనమాట. ఇప్పటికి ఇది మొత్తం ఇట్లా అంటే ఇట్ హాస్ బీన్ బోర్న్ అవుట్ అనమాట. మొత్తం ఇట్లా మట్టి అంతా ఇట్లా పెచ్చులా ఊడిపోతుంది. దీన్ని ఉట్టిగా పడేయడం ఎందుకు అని చెప్పేసి దానికే ఒక హోల్ కొట్టేసి మంచిగా వాటర్ డ్రైన్ అయ్యేలాగా పెద్దగా కొట్టకూరి, మొత్తం నీళ్ళని పోతాయి. చిన్న హోల్ కొట్టేస్తే సరిపోతుంది. ఇవైతే ఎండబెట్టిన సీడ్స్ గైస్. మనము మంచిగా వాష్ చేసిన తర్వాత ఎండబెడితే అవి ష్రింక్ అయ్యి ఇట్లా రింకిల్స్ రాగా వస్తాయి దాని మీద. అప్పుడు మాయిశ్చర్ అంతా పోయినట్టు. అండ్ ఈ సీడ్స్ మనం రెడ్ సాయిల్లో పెట్టినాము. ఇంకా చూడాలి ఎప్పుడు పెరుగుతాయో. అప్పటి వరకు ఛానల్ మీద అయితే 2 కళ్ళు వేసి ఉంచండి. ఎప్పుడు పెరుగుతుందంటారు అంటే స్ప్రౌట్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ యూ నో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇదైతే పైనుంచి వర్మి కంపోస్ట్ వేసి కవరప్ చేసి పెట్టినా. ఇక చూడాలి ఎట్లా పెరుగుతాయో. లెట్స్ సీ గైస్, ఐఎమ్ క్యూరియస్లీ వెయిటింగ్.